శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి వేళ మనం 3వ అధ్యాయంలో 112వ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. గురూపదేశితైర్మార్గై మనఃశుద్ధిం తు కారయేత్ అనిత్యం ఖండయే సర్వం యత్కించిచ్చాత్మగోచరం. పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు, ఓ పార్వతి, గురువు చే చెప్పబడిన మార్గము చేత మనస్సు పరిశుద్ధి చేసుకొనవలయను. మనోగోచరమగు అనిత్యమైన ఈ సమస్తమును ఖండింపవలయను అని శిలాశాసనంగా సత్యవాక్కు చెప్పాడు పరమేశ్వరుడు. గురు కరుణ వలన మానవుడు ఈ మలిన ఎరుకను రూపుమాపి శుద్ధ ఎరుకతో ఎరిగినటువంటి జ్ఞానమే నిజమైనటువంటి జ్ఞానం. ఈ మలిన ఎరుకతో ఉన్నటువంటి మనిషి ఏం చేస్తాడు అంటే అనిత్యమైనటువంటి దాన్ని నిత్యమని భావిస్తూ ఉంటాడు. నిత్యమైనటువంటి దాన్ని విధానమే తెలుసుకోలేకుండా ఉంటాడు. ఈ అనిత్యమైనటువంటి ఈ దేహాన్ని, అనిత్యమైనటువంటి ఈ ప్రపంచాన్ని, అనిత్యమైనటువంటి ఈ యొక్క మలిన ఎరుకను నిజమని నమ్మి ఉంటాడు మలిన ఎరుక కలిగినటువంటి వారు. ఈ మలిన ఎరుకని గురుమూర్తి కరుణ చేత మనఃశుద్ధి చేసుకోవాలి అంటూ ఉన్నాడు. ఆ గురుమూర్తి చెప్పినటువంటి మంత్రోపదేశ ప్రభావం వలన మనస వాచ కర్మణ గురువుకు అంకితమైనటువంటి సత్శిష్యునికి క్లారిటీగా తెలియబడుతుంది. ఈ యొక్క శవలిత బ్రహ్మము అనే భావనలో, అనిత్యమైనటువంటి భావనలో, అనిత్యమైనటువంటి దాన్ని నిత్యమని భావించేటువంటి భావనలు అన్నీ కూడా పరబ్రహ్మాన్ని ఎరిగినటువంటి వారికి ఇవి అన్నీ కూడా అనిత్యము అని తెలియకనే తెలియబడతాయి. అందుకే గురుమూర్తి కరుణ వలన ముక్తులైనటువంటి వారు ఈ లేని దాన్ని లేదు అని నిశ్చయముతో జీవిస్తూ ఉంటారు. ఈ ఉన్నదాన్ని ఉనికి తెలుసుకొని, లేని దాన్ని లేమి కూడా తెలుసుకొని జీవిస్తూ ఉంటారు. ఆ యొక్క మార్గము ఎవరికి సాధ్యము అంటే మనఃశుద్ధి కలిగినటువంటి వారు. మలిన వెరుకను రహితపరుచుకొని శుద్ధ ఎరుకతో ఉండి ఎరిగిన ఎరుకను రహితము పరుచుకునే విధానము కలిగినటువంటి వాడి నిజమైనటువంటి శిష్యుడు. తానే గురుస్వరూపము ద్వారా గురు మేల్క కలిగినటువంటి వారు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.